అందరికీ నమస్కారం అండి. కిన్నెర సాని ఛానల్‌కు అందరికీ స్వాగతం. మీకు తమిళ సినిమా నటుడు వైభవ్ గురించి తెలిసే ఉంటుంది కదా! ఇతను తెలుగువాడే. తెలుగు సినిమా అగ్ర దర్శకుడైన కోదండ రామరెడ్డి గారి అబ్బాయి. ఇతను తెలుగువాడు అయి ఉండి తెలుగులో అంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకుని తెలుగు సినిమాలలో నటించకుండా తమిళ సినిమాల్లోనే ఎందుకు నటిస్తున్నాడు అని చర్చించుకుందాం. దీనికి 2 కారణాలున్నాయి. అందులో మొదటి కారణం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే ఆర్థికపరమైన సమస్యలన్నమాట. వైభవ్ నటించిన మొదటి సినిమా తెలుగు సినిమానే. సినిమా పేరు గొడవ. ఈ సినిమాకి దర్శకుడు మరియు నిర్మాత కూడా కోదండ రామరెడ్డి గారే. ఈ సినిమా నిర్మించేటప్పుడు కోదండ రామరెడ్డి గారికి చాలా ఆర్థికపరమైన సమస్యలు వచ్చాయంట. అంటే ఆయన దగ్గర డబ్బు లేక కాదు, డబ్బు ఉండే ఆర్థిక సమస్యలు వచ్చాయంట. అది ఎలా అంటే కోదండ రామరెడ్డి గారి సొంత ఇల్లు, స్థిర చరాస్తులు అన్నీ చెన్నై నగరంలోనే ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ మెడ్రాస్ నుండి హైదరాబాద్కు తరలి వచ్చినప్పుడు కొంతమంది తెలుగు సినిమా ప్రముఖులు హైదరాబాద్ రాకుండా అక్కడే ఉండిపోయారు. బాలసుబ్రహ్మణ్యం గారు, శుభలేఖల సుధాకర్ గారు, శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారు, ఇలా మొదలైన వారంతా మెడ్రాస్లోనే ఉండిపోయారు. అందులో కోదండ రామరెడ్డి గారు కూడా ఒకరన్నమాట. ఎందుకంటే సంపాదించింది అంతా చెన్నై నగరంలోనే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా పెట్టారు. చెన్నైలో అమ్మే హైదరాబాద్లో కొనుక్కోవడం అనేది పెద్ద తలనొప్పి వ్యవహారం. అందుకే అక్కడే స్థిరపడిపోయారన్నమాట. కోదండ రామరెడ్డి గారి ఆస్తులన్నీ చెన్నైలోనే ఉండడం వలన మొదటి సినిమా నిర్మించడం చాలా కష్టం అయింది. ఎందుకంటే ఆయనకు అప్పు ముట్టాలంటే చెన్నైలోనే ముడుతుంది. పైగా సినిమా నిర్మాణంలో ఎక్కువ మంది నిర్మాతలు ఏం చేస్తారంటే కొంత డబ్బుని చెక్కుల ద్వారా కడుతుంటారు, ఇంకొంత డబ్బుని హ్యాండ్ టు హ్యాండ్ లిక్విడ్ క్యాష్ ద్వారా కడుతుంటారనమాట. ఈ విధంగా లిక్విడ్ క్యాష్ ద్వారా బిల్లులు పే చేయడంలో చాలా కష్టమైపోయిందంట కోదండ రామరెడ్డి గారికి. ఎందుకంటే అప్పు ముట్టేది చెన్నైలోనే కదా, చెన్నై నుంచి హైదరాబాద్ డబ్బు తీసుకురావడం అంటే చాలా కష్టం కదా. ఈ విధంగా చాలా కష్టాలు ఎదుర్కొన్నారంట. అదే తమిళ సినిమాల్లో అయితే చాలా సునాయాసంగా డబ్బు సర్దొచ్చు. అక్కడే తాకట్టు పెట్టి అక్కడే డబ్బు రెడీ చేయొచ్చు అనమాట. ఇది ఒక కారణం. ఇక రెండో కారణం ఏమిటంటే వైభవ్కు తెలుగులో నటించడం సౌకర్యంగా అనిపించలేదంట. ఎందుకంటే పుట్టి పెరిగింది చదువుకుంది అంతా చెన్నైలోనే కాబట్టి, తమిళ మీడియంలోనే చదువుకున్నాడు కాబట్టి, ఫ్రెండ్ సర్కిల్ మొత్తం చెన్నైలోనే ఉన్నారు కాబట్టి అతనికి తెలుగులో నటించడం అసౌకర్యంగా అనిపించిందంట. ఇతని ఇంటర్వ్యూలు చూస్తేనే అర్థమవుతుంది. తమిళ ఇంటర్వ్యూల్లో గలగలగలా మాట్లాడేస్తుంటాడు, తెలుగు ఇంటర్వ్యూల్లో మాత్రం ఆగి ఆగి మాట్లాడతాడనమాట. అందుకే వైభవ్ కూడా తమిళంలోనే నటించడానికి ఆసక్తి చూపాడు. ఇటుపక్క కోదండ రామరెడ్డి గారికి ఆసక్తి లేదు, ఇటుపక్క వైభవ్కి ఆసక్తి లేదనమాట తెలుగులో చేయాలని. ఈ 2 కారణాల వల్లనే వైభవ్ తమిళంలో నటించాల్సి వచ్చింది. నటిస్తున్నాడు కూడా. వైభవ్ తమిళంలో చాలా సినిమాల్లో నటించాడు. రొమాంటిక్ సినిమాలు, కామెడీ రొమాంటిక్ సినిమాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న కామెడీ రొమాంటిక్ సినిమాల్లో నటించాడు. అందువల్ల తమిళ ప్రేక్షకుల్లో మంచి పేరే ఉంది, మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. చాలా తమిళ యూట్యూబ్ ఛానల్స్ వైభవ్ గురించి ఏం మాట్లాడుతున్నాయంటే తెలుగులో నెపోటిజం కారణంగా అవకాశాలు రాలేదు, అందుకే తమిళంలో ప్రయత్నించి తమిళంలోనే నటిస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ కారణం అది కాదు. కోదండ రామరెడ్డి గారే తెలుగులో పెద్ద దర్శకుడు. అంతకంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కావాలో చెప్పండి. తెలుగులో రాణించలేకపోవడానికి కారణం బ్యాక్గ్రౌండ్ లేక కాదు, నేను ముందు చెప్పినట్టుగా ఇద్దరికీ ఆసక్తి లేకపోవడం వల్లనే. కోదండ రామరెడ్డి గారు తలుచుకుంటే వైభవ్ని తెలుగులో మంచి హీరోని చేసేవాడు అనమాట. చేయగల సత్తా కూడా ఆయనకు ఉంది. అది కాకుండా కోదండ రామరెడ్డి గారి ఆస్తులు చూసుకోవాల్సింది, దగ్గరుండి చూసుకోవాల్సింది ఆయన కొడుకులే కదా ఆయన తర్వాత. అందుకే వాళ్ళు చెన్నైలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. ఇక కోదండ రామరెడ్డి గారి పెద్ద కొడుకు సునీల్ రెడ్డి, ఈయన తమిళ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో తమన్నాకు జోడీగా నటించాడు చూడండి, అతనే అన్నమాట సునీల్ రెడ్డి. ఇంకో విషయం ఏమిటంటే నేను తమ్నైల్లో ఒక హెడ్డింగ్ పెట్టాను, వైభవ్ భార్య అన్నంలో విషం పెట్టి చంపేస్తా అని ఎందుకు బెదిరించింది అని. ఫ్రెండ్స్, ఇది చాలా ఫన్నీ మ్యాటర్ అన్నమాట. చాలా సరదా విషయం, అస్సలు సీరియస్ కాదు. ఎందుకంటే ఒక తమిళ యూట్యూబ్ ఛానల్లో వైభవ్ని యాంకర్ ఒక ప్రశ్న అడిగారనమాట. మీరు కామెడీ రొమాంటిక్ సినిమాల్లో నటిస్తున్నారు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న సినిమాల్లో నటిస్తున్నారు, అలాగే హీరోయిన్స్తో రొమాన్స్ కూడా చేస్తున్నారు కదా, మీ భార్య మీ సినిమాలను చూస్తారా? చూస్తే మీ భార్య రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని అడిగారు. దానికి వైభవ్ ఏమన్నారంటే, నా భార్య నా సినిమాలను చూస్తుంది, బాగా నవ్వుకుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది, అయితే ఒకసారి సరదాగా హెచ్చరించింది, ఈ విధంగా రొమాన్స్ చేస్తే పర్వాలేదు, ఈ విధంగా రొమాంటిక్ డైలాగ్స్లు చెప్పినా పర్వాలేదు, ఇంతకు మించి డోస్ పెంచావంటే నా కోపానికి బలైపోతావు, నీ ముందే అన్నంలో విషం కలిపి నీకే పెట్టేస్తానని సరదాగా హెచ్చరించింది అని
నవ్వుతూ చెప్పారనమాట. భార్యాభర్తలు అన్నాక సరదాగా గిల్లి గజ్జాలు ఆడుకుంటారు కదా, ఆ విధంగా అన్నమాట. అంతేగాని సీరియస్ మ్యాటర్ ఏం కాదు. నేను సరదాగా వ్యూస్ కోసం థంబ్నెయిల్ అలా పెట్టాను అంతే. వైభవ్ రెడ్డి గురించి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.